ఫ్రెండ్స్, నేను మీ వంటలక్కని చేపలు అయితే చెరువు చేపలండి. ఇగో చెరువు చేప తెప్పించాను. ఈ చేప అయితే అలానే వేసేసాను, చిన్నదిలేండి, అందుకని అలాగే వేసేసాను. చేపల పులుసు అయితే పెడుతున్నానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ చేపల్లోనే 2 చిన్న రొయ్యలు వచ్చినాయి, అవి వేస్ట్గా పడేయకూడదు కదా, చిన్నవి, అందుకని దానిలోనే వేసేసాను. తయారు చేసే విధానం చూపిస్తాను. ఇదిగోండి చక్కగా చూడండి, ఉప్పు కారం మొత్తం వేసేసాను, ఆయిల్ కూడా వేసేసాను. మొత్తం ఇది బాగా కలపాలండి, కలిపితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇదైతే ఫ్రై చేయాలని తీసుకున్నానండి, ఇలా కటింగు. కాకపోతే పులుసులో అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందని వేద్దామని అనుకుంటున్నాను, కానీ లేదు, పులుసులోనే వేయట్లేదు, ఫ్రై చేస్తాను సపరేట్గా. కొంచెం ఉప్పు కారం ఇదంతా దీనిలో అయితే పడుతుంది, చక్కగా పెద్ద గిన్నె కదా, అందుకని. మా వీడియోలు అయితే మీకు నచ్చితే చక్కగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. నేను మీ వంటలక్క గుంటూరు నుంచి ఎన్నో అనేక రకాలైన వంటలు చేస్తాను. టయానికి పెట్టలేకపోతున్నాను వీడియోలు, కొంచెం చిన్న చిన్న సమస్యల వల్ల. ఇదైతే ఫ్రై కండి, చక్కగా దీనిలో అయితే పెద్ద గిన్నె కదా, కొంచెం ఉప్పు కారం బాగా పడుతుందని ఇట్లా ఒక 5 నిమిషాలు నాననివ్వండి. పులుసుకి నేను పులుపు ఎక్కువ తీసుకుంటాను, నానబెట్టే. పాతకాలం పద్ధతిలో చేస్తానండి ఎప్పుడు చేపల కూర మాత్రం మనం ఎప్పుడైనా అర్థమయ్యేలాగా వండుకోవాలి. ఎట్లా పడితే అట్లా వండుకుంటే మనకి ఏం అర్థం కాదు. నేనైతే పెద్దుల్లిపాయ ఉంటుంది కదా, స్టవ్ మీద చక్కగా కాల్చి బాగా మసాలా మిక్సీ వేసి, పచ్చిమిర్చి పెద్దుల్లిపాయ మిక్సీ వేసి, నేను చక్కగా ఆ మసాలా ముద్ద ఈ గ్రేవీలో వేస్తానండి, చాలా బాగుంటుంది. అసలు ఈ విధానంతో మీరుగా ట్రై చేసి చూడండి. ఇలాగా మా ఆంధ్ర చేపల పులుసు అయితే ఇలానే కలిపి పెట్టుకుంటామండి. ఎప్పుడు కూడా చేపల కూర అనేది ఇలా కలిపి పెట్టుకుంటాము, తాలింపు అయితే వేయం మేము. ఇలా కలిపి పెడితే ఏమైందంటే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మంచిగా ఉప్పు కారం పసుపు నూనె మొత్తం వేసి ఇలా ముక్కలన్నీ ఇట్లా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా పడుతుందండి, ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తాము. తర్వాత పెద్దుల్లిపాయ కాల్చి పచ్చిమిర్చి ఇవి మిక్సీ వేసేసి ముద్దగా కొట్టేసి గ్రైండర్కి వేసి మిక్సీకి దీనిలో వేసేసి స్టవ్ వెలిగిస్తానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కట్ల పొయ్యి మీద కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. కట్ల పొయ్యి అయితే పెట్టలేదు, ఈ ఇంట్లో అంటే కష్టం కదా, అందుకని ఇప్పుడు ఎండ, అందుకని ఇలా స్టవ్ మీద కాలుస్తున్నా. చక్కగా గసగసాలు పెద్దుల్లిపాయ నూగులు కొంచెం 1 స్పూన్ వేయాలి, నూగులు ఎక్కువ వేయొద్దు. ఇది మొత్తం బాగా పచ్చిమిర్చి గడ అన్నీ వేసుకొని ఇలా మనం చక్కగా కాల్చుకున్న ఉల్లిపాయ మిక్సీ వేస్తే అండి చాలా బాగుంటుంది. చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పొయ్యిలో ముగ్గు పెట్టి నిప్పుల్లో ముగ్గు పెట్టేసి మిక్సీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నాకైతే అలవాటండి, ఏడైతే పట్టగలుగుతాను, పట్టలేని వాళ్ళు మామూలుగా కాల్చుకోవచ్చు. నాకైతే అలవాటు, ఎంత వేడి ఉన్నా కానీ నేను పట్టుకోగలుగుతాను. అంటే మేము పొద్దున్న లెగిస్తే స్టవ్ల దగ్గరే కదా మా పని, అందుకని మాకు అలవాటు. చింతపండు పులుసు కూడా వేసేసుకున్నామండి. ఇటుగా అయితే చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. గెంటి పెడితే మాత్రం చిదిరిపోద్ది ముక్క, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కంప్లీట్గా అయితే అయిపోయిందండి. నేను మీ వంటలక్కనే. మా వీడియోలు ఫుల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్.